ఓం శ్రీ గురుభ్యో నమ. గురవే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమ. మరి సెప్టెంబర్ 18, 19వ తారీఖు రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, అదేవిధంగా ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తుందో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే గ్రహ సంచారం తెలుసుకుందాం. గ్రహ సంచారం చూసుకున్నట్టయితే వృషభ రాశిలో గురుగ్రహము, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో బుధుడు, కన్యా రాశిలో రవి, కేతువు, శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడు ఈ యొక్క గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ప్రతి పనిలో ఆటంకాలు రావడము, మీ యొక్క శ్రమకు తగ్గట్టు గుర్తింపు లేక బాధపడము, మనశ్శాంతి తగ్గడము, బంధు విరోధము, శత్రు వృద్ధి, అనారోగ్యము ఇవన్నీ కూడా ఉండే అవకాశం అధికంగా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్నిటా కూడా లాభం ఉంటుంది. అనుకున్న విధంగా ముందుకు వెళతారు. మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యము, అదేవిధంగా ధనలాభము, వస్తులాభము, వాహన లాభము కూడా ఉండే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి విందు భోజనము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, స్త్రీ సౌఖ్యము, మనశ్శాంతి అనేది కొద్దిపాటిగా బాగానే ఉంటుంది. ఇంటిలోని సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క మాటకు గౌరవం ఇవ్వడము, మంచి పనులు చేయడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి స్థానచలనము, అనారోగ్య సమస్య, అదేవిధంగా మరి చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు రావడము, దాంతోపాటుగా మనశ్శాంతి, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి కోల్పోవడము, ఎవరైతే మిమ్మల్ని ఇప్పటివరకు కూడా మంచివారు అని చెప్పేసి పొగిడారో వారే మీ గురించి పక్కకి వెళ్ళి చెడుగా మాట్లాడడము, ధననాశనము, వస్తునాశనము, ఆరోగ్య సమస్య అధికంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అజీర్ణ బాధ, వ్యవహార నాశనము, శత్రువృద్ధి, ఆటంకాలు, అకారణంగా వైరాలు, ఎవరో తెలవకుండానే వారితో గొడవపడము, సూటిపోటి మాటలతోని మిమ్మల్ని వేధించడము, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్య, అదేవిధంగా రాత్రి కాలంలో సరిగ్గా నిద్ర లేకపోవడము ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం అధికంగా ఉంది.